గ్రహాన్ని నాశనం చేయబోయే యుద్ధం ప్రారంభం కానున్నప్పుడు ఒక వ్యక్తి తన జాతిని రక్షించాలని ఆశిస్తూ తన శిశువును భూమి వైపు పంపించాడు. స్పేస్ షిప్ బయలుదేరిన వెంటనే మొత్తం గ్రహం ధూళిగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ శిశువు సురక్షితంగా భూమికి చేరి ఒక పొలంలో పడిపోయాడు. ఆ రైతు మరియు అతని భార్య ఆ స్పేస్ షిప్ లోని బిడ్డను దత్తత తీసుకుని ప్రేమతో పెంచాలని నిర్ణయించారు. కానీ ఆ బాలుడు త్వరలోనే తాను విచిత్రగా ఉన్నాడని గ్రహించాడు. అతనికి అసాధారణమైన బలం, వేగం, వినికిడి ఉన్నాయి. అతను ఎముకలు, మాంసం దాటేలా చూడగలడు. అతని కళ్ళ నుంచి లేజర్లు కూడా వెలువడతాయి. ఈ శక్తులు అతనికి భారమైన బాధగా నిలిచాయి. అతని సహక్లాస్మేట్స్ అతన్ని విచిత్రంగా చూశారు. ఒంటరితనం అతని నీడగా మారింది. ఇలాంటి ప్రతి సమయంలో తల్లి అతన్ని ఆదరించేది. ఆమె సున్నితమైన మార్గనిర్దేశంలో బాలుడు క్రమంగా జనం మధ్య ఎలా కలిసిపోవాలో నేర్చుకున్నాడు. ఒకసారి స్కూల్ ట్రిప్లో బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోయి బస్సు నదిలో పడి మునిగిపోయింది. నీరు వేగంగా నిండిపోగా ప్రతి పిల్లవాడి మీద మరణపు నీడ కమ్ముకుంది. అకస్మాత్తుగా బస్సు పైకి తేలింది. అది ఆ బాలుడు తన అద్భుతమైన బలంతో బస్సును ఒడ్డుకు తీసుకురావడం వల్ల జరిగింది. క్లాస్మేట్స్ ఆశ్చర్యభరిత దృష్టిలో అతను మళ్లీ నీళ్లలోకి దూకి తనను వేధించిన పిల్లవాడిని కూడా రక్షించాడు. తల్లిదండ్రులు అతన్ని ప్రశంసించినప్పటికీ అతని తండ్రి మాత్రం తీవ్ర ఆందోళన చెందాడు. తన కుమారుడు ప్రయోగాల కోసం తీసుకెళ్లబడతాడని అతను భయపడ్డాడు. దీనితో బాలుడు తన అసలు శక్తిపై సందేహపడ్డాడు. అప్పుడు అతని తండ్రి ఇక రహస్యాలు ఉంచలేదు. అతన్ని స్పేస్ షిప్ వద్దకు తీసుకెళ్లి అతని జన్మ రహస్యాన్ని చెప్పి ఒక విచిత్రమైన తాళమిచ్చాడు. తన నిజమైన గుర్తింపును మొదటిసారి ఎదుర్కొన్న బాలుడు దాన్ని అంగీకరించలేకపోయాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం అతన్ని యథావిధిగా ప్రేమించారు.